అందరికీ ప్రైజ్ లార్డ్. సో 2026 వచ్చేసిందండి. సో 2026 ఇయర్ వస్తుంది అని అనుకున్నప్పుడు, అంటే న్యూ ఇయర్ వస్తున్నప్పుడు మనందరూ కూడా ప్రామిస్ గురించి మనం వెతుకుతాము, ప్రార్థన చేస్తాము, పట్టుకుంటాము. అలాగే దేవుడు ఈ సంవత్సరం కూడా, ఈ 2026 కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం. అన్ని వాగ్దానాలు శ్రేష్టమైనవే, కానీ ఈ మాట ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తున్నాడు అనేది ఒక స్పెషల్గా పట్టుకుంటా చూడండి. అందులో ఉన్న జాయ్ కానీ, అందులో ఉన్న శక్తి కానీ ఎంత మధురంగా ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. సో ఆ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. సో మనం ఆ వాక్యం మనం చూద్దాము. ఐజయా చాప్టర్ 60 verse 15. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. హల్లెలూయా. ఈ మాట చదువుతుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా చాలా నిరీక్షణతో, సంతోషంతో, సమాధానంతో దేవుడు నా హృదయాన్ని నింపుతున్నాడండి. హల్లెలూయా. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతీశయముగాను బహుతరములకు సంతోషకారణముగాను చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మొదటి మాట ఏంటంటే, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి. నువ్వు ద్వేషింపబడ్డావు, విసర్జింపబడ్డావు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు ప్రభు, నువ్వు ద్వేషించబడిన బట్టి, విసర్జింపబడటను బట్టి ఎవడునూ నీ మార్గంను దాటిపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం చేస్తున్నాను, ఇప్పుడు ఈ కార్యం చేస్తున్నాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ 2025లో విసర్జింపబడ్డావా, ద్వేషింపబడ్డావా, నీకున్న ఆ రిజెక్టెన్స్ నుంచి బట్టి మనుషులు నిన్ను దాటి వెళ్ళిపోయారా? అలా రిజెక్ట్ చేసినప్పుడు మనుషులు పట్టించుకోకుండా వెళ్ళిపోయారా? ఏమండి, మీ ఫోన్ ఎత్తకుండా పక్కన పెట్టేశారా? పర్వాలేదులే ఆయన లైక్ తీసుకున్నారా? నో ప్రాబ్లం. ప్రభు ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీకే దేవుడి మాట ఇస్తున్నాడు. ఎవరైతే తృణీకరింపబడ్డారో, విసర్జింపబడ్డారో, ఏమండి ప్రభు మాట్లాడదు కదా, ద్వేషింపబడ్డారో, కాబట్టి ఎవరైతే మమ్మల్ని దాటి వెళ్ళిపోయారో వారిని బట్టో, లేకపోతే దేవుడు తన ప్రేమను బట్టి ఈ మాట మనకిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు. అంటే శాశ్వత శోభాతిశయము అని అంటే ద మోర్ హ్యాపీనెస్, మోర్ జాయ్, మోర్ పీస్. మహిమ వెంబడి మహిమ అంటారు చూడండి. అలా అన్ని శాశ్వతముగా అంచెదినములలో. అయితే ఈ మాట వినండి, చివరి దినాలు, కడవరి దినాలు, శ్రమలు ఎక్కువతో ఉంటే బయట జరుగుతున్నాయి, నిజమే. కానీ దేవుడు మాట రాయబడుతుంది, ఆయన వాగ్దానాలు ఎప్పటికీ కూడా నిర్ధకము కాదు. ఏలియా ఎలాగైతే పోషింపబడ్డాడో కాకుల చేత, ఏమండి సారెపతి విధవరాలింట్లో ఎలా పోషించబడ్డారో, ఏమండి. కాబట్టి ప్రతి సమయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు, జరుగుతాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, యుద్ధముల గురించియో, యుద్ధ సమాచారాల గురించియో మీరు విందురు కానీ మీ హృదయం కలవరపడకండి అని అంటారు బైబిల్. సో కాబట్టి దేవుడు ఈ సంవత్సరము శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు, ఒకటి కాదండి, ఈ 2026 మాత్రమే కాదు, బహుతరములకు ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోండి, ఈ వాగ్దానం పట్టుకోండి. బహుతరములకు మిమ్మల్ని, మీ కుటుంబానికి శాశ్వత శోభాతిశయముగాను, శాశ్వత ఆనందముతో దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Praise Lord everyone. A happy new year to each and every individual. As we have stepped into this new year 2026, wanted to share the promise for this year, which says, a place we've been deserted, a place been forsaken, a place we've been hated. But today, God leads that into a perpetual blessing, a perpetual joy, an immense blessing. As we refer to the scripture called from the book of Isaiah 60:15, it says, the city being deserted, that city being desolate, that city being destroyed, hated. But today, God is saying that you will no longer be deserted. You've been called as a great, a beautiful, and an everlasting joy to many generations.
What a great verse, right? What a good news to each and everyone, right? For this new year, an ultimate restoration to each and every individual, from despair to delight. Yes, yes and amen. For all his promises are yes and amen. Can everyone have an amen, please? Yes. Amen. Can everyone have a shoutful joy for the restoration, for the reverse blessing to each and every individual? For God's promise will never lies, will never fade at all. And as we are all going into the new year, the season 2026 will bring you a great blessing, will bring you an immense blessing, will bring you a perpetual joy, not only to your generation, but further generation, which is upcoming in this year. Hallelujah. May God bless you all. Thank you.